వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి తరలివచ్చిన అభిమానులు, అధికారులు, వైసీపీ పార్టీ శ్రేణులు. రాష్ట్ర నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గణేష్ నర్సీపట్నంలో సోమవారం జనవరి 1 నూతన సంవత్సరం కావడంతో ఎమ్మెల్యే గణేష్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి అధిక సంఖ్యలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద అభిమానులు, వైసీపీ పార్టీ శ్రేణులు, వివిధ సంఘాలు, ఎంప్లాయీస్ యూనియన్ ప్రముఖులు బారులు తీరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత రాష్ట్రం ఎంతో అభివృద్ధి పథంలో సాగుతోందని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కోసం మళ్లీ రాష్ట్రంలో జగన్ మళ్లీ సీఎం కావాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని కోరారు. సార్, అందరికీ నమస్కారం అండి. మరి ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పార్టీ పెద్దలకు, కార్యకర్తలకు, అభిమానులకు, ముఖ్యంగా అధికారులకు, నియోజక ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. మన నర్సీపట్నం మండల ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలా ముందుగా మన ప్రియతమ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ గారికి, అలా మేడం గారికి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మన ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతో అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.